హిందూపూర్ పట్టణంలో పాత బస్ స్టాండ్లో ఉన్నటువంటి షాపుల్ని అంటే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నటువంటి షాపుల్ని తీసేసి తొలగించి పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టి దాదాపుగా 17 మంది షాపుల్ని నిర్మించి ఇప్పుడు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికే షాపులు కేటాయించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. గత 8 నెలలుగా చేస్తున్నటువంటి అసెస్మెంట్లో దాదాపుగా ఒక క్లారిటీ వచ్చింది. ఇది ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు, 2018-19లోనే అక్కడ మొత్తం ఖాళీ చేయించి షాపుల్ని నిర్మించి వారికి ఇవ్వాలి అనేది డిసిషన్ తీసుకున్నాం. కాబట్టి అప్పటి నుండి జరుగుతోంది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. తొందరగా వాళ్ళు ఖాళీ చేసేస్తే ఒక 2 నెలలు గడువు కాలంలో మళ్ళీ కొత్త షాపు నిర్మించి వారికి ఇవ్వడానికి కౌన్సిల్ తీర్మానం చేసింది. కాబట్టి మొన్న పోయిన నెలలో ఉగాది పండుగ మరియు రంజాన్ పండుగ ప్లస్ అంతకుముందు శ్రీరామనవమి పండుగ అయిపోని అని చెప్పేసి శివరాత్రి ఇలా రకరకాల పండుగలు ఉన్నాయని చెప్పేసి గడువు తీసుకోవడం జరిగింది. పండుగలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఖాళీ చేసేస్తే రేపు చివరి తేదీ గడువు వాళ్ళు కోరినటువంటి గడువు రేపటితో ముగుస్తుంది. కాబట్టి ఈరోజు రేపట్లో వేరే ప్లేసులు చూసుకొని ఖాళీ చేసేస్తే రేపు ఎల్లుండి నుండి మేము ప్లేస్లను క్లీన్ చేసేసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఒక 2-3 నెలలలోపు వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ దుకాణాల పొడవు వెలుపు ఎలా ఉంటుంది సార్? 10x10 లాగా 17 షాపులు అనుకున్నాం. ఒక్కొక్క షాప్కి ఎంత డబ్బులు కేటాయించారు సార్? 10x10 షాపు కట్టడానికి 2,70,000 నిర్ణయించడం జరిగింది. వారికి 3 సంవత్సరాలు మిగతా రెంట్ లేకుండా కేటాయించడం జరుగుతుంది. 3 ఏళ్ళు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా చేస్తారు సార్? 3 ఏళ్ళు పూర్తి అయిన తర్వాత 33.5% పెంచి మరి వారికి ఇవ్వాలని నిర్ణయిస్తాం. లేకపోతే వాళ్ళకి ఇష్టం లేకపోతే ఓపెన్ యాక్షన్కి వెళ్ళడం జరుగుతుంది. మొత్తం 17 మందిలో ఎంతమంది ముందుకు వచ్చారు సార్ డిపాజిట్ కట్టడానికి? ఇప్పటికీ 8 మంది కట్టున్నారు. మిగతా వాళ్ళు ఈ రోజు రేపట్లో కట్టామని చెప్తున్నాం. లాస్ట్ డేట్ ఎప్పుడు సార్ కాల్ చేయడానికి మీరు ఎప్పుడు ఇచ్చారు? ఏప్రిల్ 30వ తేదీ. వ్యాపారస్తులు సహకరిస్తున్నారా? ఏమైనా ఒత్తిడి ఉందా సార్? ఒత్తిడి ఏం లేదు. వ్యాపారస్తులు బాగా హ్యాపీగా సహకరిస్తున్నారు. ఏం లేదు. ఈ షాపులు ఎలా నిర్మించాలనే ఏమైనా ప్లానింగ్ ఉందా సార్? టైప్ డిజైన్ డిఎంఏ ఆఫీస్కి పంపించాల్సి వస్తుంది. అన్ని వేరే మున్సిపాలిటీస్ నుంచి డిజైన్స్ కూడా తెప్పించడం జరిగింది. 2-3 రోజుల్లో ఈ డిజైన్ని డిటీసీపీకి పంపించేసి అప్రూవల్ తీసుకోవడం జరుగుతుంది. దుకాణాల కోసం ఎవరైనా ముందుకు రాకపోతే మీరు ఎలా చేస్తారు? దుకాణాలు నిర్మించడానికి ముందుకు రాకపోతే చాలామంది డిమాండ్ ఉన్నాయి. టౌన్లో డిమాండ్స్ చాలా ఉన్నాయి. వ్యాపారస్తులు మేము నిర్మిస్తామని చెప్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు అంటే వాళ్ళే నిర్మించి 3 సంవత్సరాలు వాళ్ళు నిర్వహించుకొని ఆ షాప్ అంతటిని రెంట్ వాళ్ళే తీసుకుని 3 సంవత్సరాల తర్వాత ఆ స్ట్రక్చర్ అంతా మనకు అప్పగించడం. మరి గుడ్విల్ పద్ధతి మళ్ళీ అదే ఎలా సార్? ఇది కూడా అంతే. గుడ్విల్లో డబ్బులు ఎవరైతే వ్యాపారస్తుల దగ్గర నుండి మనం కలెక్ట్ చేసుకొని కట్టిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాల కాలం తర్వాత మనకు ఇచ్చేస్తారు. 3 సంవత్సరాల కాలంలో వాళ్ళ దగ్గర నుండి మనం రెంట్ తీసుకుంటాం.